ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి అన్నారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. అమృత స్కీమ్ ద్వారా కడప, బద్వేలు, జమలమడుగు పట్టణాలను త్రాగునీటిని అందిస్తామని తెలిపారు. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత కమలం అనే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. కొప్పర్తి పారిశ్రామిక వాడకు కేంద్రం భారీ స్థాయిలో నిధులు ఇవ్వడం ద్వారా రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తో రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డాడని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ పైన కానీ రాష్ట్ర పరిస్థితి అయినా కానీ తన యొక్క ముఖ్యులు అరెస్టు పైన కానీ తన పైన సమస్య కానీ షర్మిలమ్మ కౌంటర్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని మా బీజేపీ పార్టీ తరఫున ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మిగతా మా సభ్యులందరూ ఉన్నారు. సబ్జెక్ట్ ఒకటే, జగన్ రెడ్డి కోహినూరు వజ్రంలాగా మాట్లాడతాడు. తన వాళ్ళందరూ మంచోళ్ళు అంటారు. నేనైతే సింపుల్గా చెప్పే మాట పల్లెలో చెప్తున్నారు, మాంచోళ్ళు, అందరినీ ముంచినోళ్ళు, మంచోళ్ళు కాదు మాంచోళ్ళు, యమా దొంగలు, అందరినీ ముంచినారు. ఎవరిలో కూడా 0.1% కూడా నీతి లేదు. జగన్ రెడ్డి నైజమే నో నిజం. కొన్ని పత్రికలను పట్టుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దొంగలు అన్నారు. నీ పత్రిక, నీ సాక్షి టీవీ మహామోసం. ఒక్కరోజు ఒక వార్త కూడా నిజం ఉండదు. ఏప్రిల్ మే 2వ తేదీ నాటి సంవత్సరం అమరావతి సందర్భంగా 49 + 9 58,000 కోట్లకు నిధులిచ్చి నాదే పూచని పూర్తి చేసి ఆ రోజు స్టార్ట్ చేసినాం. మొన్న రీస్టార్ట్ చేసినాడు. ఫైనల్ మాదే బాధ్యత అని అమరావతి గురించి చెప్పడం జరిగింది. మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, రకరకాలుగా ఇల్లు మొదలుకొని, తాగునీళ్ళు మొదలుకొని, కరెంటు, ఇంట్లోకి గ్యాస్, రేషన్ కార్డు, ఉచిత బియ్యం, గ్రామీణ ద్వారా రోడ్లు, నేషనల్ హైవేలు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు. నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు రాజస్థాన్లో 600 అభివృద్ధి అని. బడ్జెట్ కూడా 50,65,000 కోట్లు. అటువంటి ప్రధానమంత్రి గారిని దేశము, ప్రపంచమంతా విశ్వగురువుగా ప్రకటించారు.